హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాలం పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రియ స్నేహితులారా, ప్రేమైన దైవజనులారా, ప్రతి వారిని కూడా లైవ్లోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలను, మన పరిచర్యలను, దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ప్రతి కుటుంబాలను, దైవ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రేమతో కోరుకునొచ్చు ఉన్నాం. ప్రభు తన ఉన్నతమైన కృపను, ఉన్నతమైన అభిషేకమును మన పైన విడుదల చేసి దేవుడు గొప్ప కార్యములను, ఆత్మ కార్యములను జరిగించాలని మనమంతా దేవుని సన్నిధిలో చేరి మనసారా ప్రభువుని కొన్ని క్షణాలు స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. చాలిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఉదయకాల కోడికలు నాయన నేను స్తుతించడానికి, కీర్తించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ వాక్కులను ధ్యానించడానికి ప్రభువా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం, మీరు చూపిన దయను బట్టి స్తోత్రం, మీరు చూపిన కనికరమును బట్టి స్తోత్రం. నాయన దివ్యమైన నీ వాక్కు చేత ఉన్నతమైన ప్రత్యక్షతను, ఉన్నతమైన నాయన వాక్కుల చేత నాయనా మీరు నాతో మాట్లాడండి. నాయన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరుని కొరకు, సహోదరి కొరకు, ప్రేమైన దైవ పిల్లలందరి కొరకు, స్నేహితుల కొరకు, శ్రేయోభిలాసుల కొరకు, నాయన ప్రేమైన దైవజనులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన క్షేమమును అనుగ్రహించండి తండ్రి, క్షేమమును అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. చేయగలిగిన మీ హస్తాలు నాయన అయా మీ స్తోత్రం. కుడికని నాయన ఆది నుంచి అంతం వరకు మీరే భారం వహించి నడిపించి మీ నామాన్ని మహిమపరుచుకున్నామని నాయన తగ్గించుకుంటున్నాం. నాయన దయగలిగిన మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా లైవ్లు అనేకులు నాయన ఈ కార్యక్రమాలు చూస్తూ బలం పొందాలి, కృపను పొందాలి, దీవెనలు పొందాలి. నాయన మీ కార్యాలు అనుభవించాలి. ప్రభా మీ స్తోత్రం. కార్యాలు నాకును మాకును చేరి ఉన్న ప్రజలకును, సంఘానికి, సేవకు, మినిస్ట్రీ అంతటికి ప్రభా మేలుకరముగా మార్చండి. రేపు ఉదయకాలం జరిగే ప్రతి స్థలమందు ఆరాధన స్థలములో మీ సేవకురాన్ని వాడుకోనండి. ప్రభా మీ స్తోత్రం. అయా గూడులోను, మెలకునూరులో జరిగే ఆరాధనలు ప్రభా మీరు ఆశీర్వదించండి, ప్రభా మీరు ఆశీర్వదించండి. మహిమకరముగా జరిగించండి ఆయన, జయకరముగా జరిగించండి. ప్రభా మీ స్తోత్రం. దేవా రేపటి నుండి 3 స్థలాల్లో కూడా నాయన ప్రతి నాయన అయా వారం నాయన మీ స్తోత్రం అయ్యా ఆరాధనలు జరుగునట్లు, ప్రార్థనలు జరుగునట్లు నాయన మీ ఆలోచనించి నాయన మీ స్తోత్రం. నాయన ఆదివారం ఆరాధనలే కాక మిగిలిన దినాల్లో కూడా ఆయా స్థలాల్లో నాయన ప్రార్థనలు చేయడానికి, ప్రార్థనా కూటాలు నడిపించడానికి ప్రభువా మీరు ద్వారాలు తెరవండి. ప్రజలందరినీ మీరు దర్శించండి. ప్రజల్లో గొప్ప దైవికమైన ఆసక్తిని, వాంఛను, దాహమును, తృష్ణను అయ్యా మీరు కలుగు చేయండి. నాయనా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిశ్చయముగా నాయన నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా మీ స్తోత్రం. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. నాయన కృప చూపించమని నాయన పాటల ద్వారా, అభిషేక పూడిక ద్వారా, చేస్తున్న విజ్ఞాపన ద్వారా, ప్రభువా నీ వాక్కు ద్వారా నీవే మహిమను పొందమని కొడుకుని మమ్మలను మీ దయగలిగిన చేతులకు అప్పగిస్తూ తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుచున్నప్పుడు చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.
ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న Thank you, Lord. Praise the Lord. Praise the Lord. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను నీ వలె మార్చితివా శిలనైనా నన్ను నీ వలె మార్చిపగా శిల్పకారుడా నా యేసయ్యా మలుచుచుంటివా నీ పోలికగా శిల్ప నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా యేసయ్యా నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది
అపస్వరములమయమై తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయనే నా స్వరమండలము అమర జీవ స్వర కల్పనలు నాను నా పలికించితివా అమర జీవ స్వర నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీరు నిత్య సంకల్పమా యేసయ్యా నీకున్నా నిత్య సంకల్పమా నాయన నీకున్నా నిత్య సంకల్పమా ఏ మంచి నాలో నీ ఎదుట లేకున్నా మంచిగా పరివై ప్రేమించి దాచితివా ఏ మంచి నాలో నీ ఎదుట లేకున్నా నా మంచిగా పరివై ప్రేమించి దాచితివా నీకున్నా నిత్య సంకల్పమా నాయన నీకున్నా నిత్య సంకల్పమా నాయన నీకున్నా నిత్య సంకల్పమా ఇంతగా ప్రేమించినదే నీ రూపమునాలో రూపించుటగా ఇంతగా నన్ను ప్రేమించినదే నీ రూపమునాలో రూపించుటగా ఇది నిత్య సంకల్పమా నాయన నీకున్నా నిత్య సంకల్పమా మూలన పడినా వీణను నేను కరములతో వెదకితివా మూలన పడినా వీణను నేను గాయపడిన కరములతో వెదకితివా
నాయడనీకున్నా నిత్య సంకల్పమా ఇంతగనము ప్రేమించుటకు ఏమున్నది నాలో యేసయ్యా ఇంతగనము ప్రేమించుటకు ఏమున్నది నాలో యేసయ్యా ఏమచ్చి నాలో నీ ఎదుట లేకున్నా నా మంచి కాపరివై ప్రేమించి దాచుదివా నా మంచి కాపరివై ప్రేమించి దాచుదివా సంకల్పమా నాయడనీకున్నా నిత్య సంకల్పమా ఇది యేసయ్యా నాయడనీకున్నా నిత్య సంకల్పమా నాయడనీకున్నా నిత్య సంకల్పమా నాయడనీకున్నా థ్యాంక్ యూ మాస్టర్. అవును నా తండ్రి నాయడనీకున్న నిత్య సంకల్పం నాయడనీకున్న నిత్య సంకల్పం అయ్యా నీ నిత్య ప్రణాళికను నెరవేర్చగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ yes hey hey right now నాయడనీకున్నా మాయడనీకున్నా నాయడనీకున్నా మాయడనీకున్నా నిత్య సంకల్పమా సంకల్పమా నాయడనీకున్నా నిత్య సంకల్పమా యేసయ్యా ఇది Hey! Yo, Ribaka, Shedi, Mikada, Baka, Tudaba, Ribaka.
చేసినదే నీ రూపము నాలో. ఎస్, అవును, ఇంతగా మనల్ని ప్రేమించింది ఆయన నిత్య సంకల్పం, ఆయన నిత్య ప్రణాళిక. నాని వారందరూ విడిచిన ఎడబాలు. అవును, ఆయన విడవక ఎడబాయక ఆయన మనల్ని దాచిన దేవుడు. ఎస్, ఏ మంచి మనలో లేకపోయినా మంచి కాపురి అయి ప్రేమించి దాచిన దేవుడు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. నాయడ నీకు నిత్య సంకల్పమా ఎంతగానో ప్రేమించినదే నీ రూపము నాలో రూపించుటగా. ఇదియే నాయన నీకున్న నిత్య సంకల్పం, మహిళ నీకున్న నిత్య సంకల్పమయ్యా. పరిచయ ఎడల, సంఘం ఎడల నాయనా మీరు ఆలోచించిన నమిస్తే ఎడల మీ నిత్య ప్రణాళిక, మీ నిత్య సంకల్పాన్ని నెరవేర్చండి ప్రభా. ఈ హస్తాన్ని చాపండి నాయనా. నాయనా ద్వారాలు తెరువు, ద్వారాలు తెరుస్తాయి, అద్భుతాలు జరుగుతాయని, గొప్ప జనముగా చేస్తానని అయ్యా మీరు సెలవిచ్చిన దేవుడు. మాట ఇచ్చిన మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చిన మార్చుకునేవాడు కాదయ్యా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీ కృతజ్ఞతలు, అయ్యా నీ కృతజ్ఞతలు, అయ్యా నీ కృతజ్ఞతలు. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా నీ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదుకుచూ పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని,
నెచ్చితి కొలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నెచ్చితి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా లోకమంతా వెలివేయక కుమిలిపోతిని నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను లోకమంతా వెలివేయక కుమిలిపోతిని నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను
బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. హాలెలూయా. ప్రార్థన చేసుకుందాం. హాలెలూయా. స్తుతి 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 స్తుతి. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. Glory, praise Him, praise Him, praise Him. Hallelujah, hallelujah, hallelujah. నా దేవాని స్తోత్రం 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 స్తోత్రం. నా దేవాని స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ స్తోత్రం 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 స్తోత్రం. దయాళుడా మీ స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవాని స్తోత్రం 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 స్తోత్రం. చాలిన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory, amen, amen. నోరు తెరిచి అందరూ స్తుతిద్దాం. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. Hallelujah, hallelujah. అయ్యా బలపరచండి ఆయన. అయ్యా నీ ఆత్మశక్తితో నింపండి, ఆత్మశక్తితో నింపండి. అయ్యా బలముతో నింపండి, బలముతో నింపండి, బలముతో నింపండి, బలముతో నింపండి. అయ్యా శక్తితో నింపండి, శక్తితో నింపండి, కృపతో నింపండి. హల్లెలూయా 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 హల్లెలూయా. Glory, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. Amen, 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 amen. Glory, praise Him, praise Him, praise Him, praise Him. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. అయ్యా ఒక్కొక్కరిని మీరు బలపరచండి ఆయన. అభిషేకించండి. Glory, praise Him, praise Him, praise Him, praise Him. Amen, amen, amen. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Lord, vibaka shiti bikadabaka thudaba. Vibaka thiyaba shay kabala bam thina yiti bikadabaka thudaba. Hallelujah, 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 hallelujah. Jesus. Oh, praise Him, 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 praise Him. Hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. Hallelujah, hallelujah, hallelujah. Glory, amen, 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 amen. Glory, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. Hallelujah, hallelujah, hallelujah. Oh, praise Him, praise Him, praise Him, praise Him. నా దేవా స్తోత్రం 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 అయ్యా. నా దేవా నీ స్తోత్రం నాయన. ఒక్కొక్కరిని బలపరచండి నాయన. అయ్యా బలపరచండి అయ్యా బలపరచండి నాయన. అభిషేకించండి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Glory,
glory. Amen, amen, amen. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. Hallelujah, 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 hallelujah. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. Hallelujah, 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 hallelujah. Amen. స్తోత్రం 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 స్తోత్రం. ఎస్ 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 ఎస్. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అయ్యా కృపకు ఆధారముగా ఆత్మతో నింపండి, కృపకు ఆధారముగా ఆత్మతో నింపండి. అభిషేకించండి అభిషేకించండి అభిషేకించండి. ఒక్కొక్కరిని 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 అయ్యా మీ ఆత్మతో నింపండి 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 నింపండి. హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. స్తుతి 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 స్తుతి. Hallelujah, 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 hallelujah. Glory, praise Him, praise Him, praise Him, praise Him. నా దేవాని స్తోత్రం 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 స్తోత్రం. నా దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా క్రీచేయండి నాయన. Yes, yes, yes. Hallelujah, hallelujah, hallelujah. Oh, praise Him, praise Him, praise Him, praise Him. Oh, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. Hallelujah.
Yes, yes. Yes, fire, Jesus. Hallelujah, hallelujah. Yes, yes, yes. Yes, 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 yes. Money, right now. Jesus. Hallelujah, 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 hallelujah. Jesus, Jesus. Praise, 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 praise. Yes, yes, yes. Right now. Fire. Yes, 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 yes. Hallelujah, hallelujah, hallelujah. Something. Oh, Hallelujah, hallelujah. Yes, Jesus. Jesus, Jesus. Oh, thank you. అడుగు కనీసం అడుగు ప్రభా యాపతల నింపయ్యాను అడుగు అనాలోచనతో ఉండకు ఏకీభవించు అందరితో ఏకీభవించు ఆత్మను పొందాలని ఆశతో అడుగు కనిపెట్టి పొందుకో అనాలోచనతో ఉండకండి కనిపెట్టండి దేవుని ఆత్మను పొందుకో Fire.
fire. Yes, yes, yes. మన్నించండి నాయన. నా ఆత్మ శరీరంలో మన్నించండి రాజా. అయ్యా మన్నించండి నాయన. పరిశుద్ధాత్ముడా అగ్ని మన్నించండి. దేవాని స్తోత్ర గుణములను ప్రియమైన కొరవలే అయ్యా శివను అగ్ని పరిశుద్ధమైన కొరవి. Yes. మన్నించండి అయ్యా. ఒక్కొక్కరిని అయ్యాని ఆత్మతో అయ్యా మన్నించండి. Yes. Praise you. Hallelujah. ఆత్మశక్తి ద్వారా శరీర క్రియలు చంపబడతాయన్నా. ఆత్మశక్తి ద్వారా శరీర క్రియలు చంపబడాలి.
స్తోత్రం స్తోత్రం అయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు అయ్యా ఆత్మాభిషేకం చేత ప్రభు వారిని స్తుతించానైనా ప్రభు. అటు భాగ్యాన్ని అటు ధన్యతకు ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాము రాజా. యేసయ్యా స్తోత్రము 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 స్తోత్రమునైనా అయ్యా అన్య భాషలతో ప్రభు మేము స్తుతించానైనా ప్రభు. అట్టి అభిషేకాన్ని ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాము రాజా. యేసయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా ప్రభు. అయ్యా బలపరచండి రాజా. యేసయ్యా బలపరచండి రాజా. బలవంతుని చేతిలో బాణముల వలె, బలవంతుని చేతిలో బాణముల వలె. అవును దేవులారా, దేవుని ఆత్మను పొందాలి. ఆత్మశక్తి ద్వారానే శరీర క్రియలు చూపబడతాయి. ఆత్మ ద్వారానే ఆత్మ ద్వారానే ఆత్మ ద్వారానే. ఈ మట్టి ఘటాలలో దేవుడు తన మహిళైశ్వర్యమును కుమ్మరించుటకు సిద్ధమై ఉన్నాడు. దేవుని వాక్య వాగ్దానం నెరవేర్పు కాలములో మనం ఉన్నాం. అవును, ఈ భయంకరమైన ఈ దినాలలో దేవుని ఆత్మను పొంది ప్రతిదీ వివేచించాలి. ఆత్మలను వివేచించాలి. ఆత్మలను వివేచించాలి. దేవానాలు అగ్ని మండించి నయనాలను వెలిగించండి, ప్రకాశింపచేయండి. దేవానికి స్తోత్రం. అత్యున్నతమైన కృపలను నేను మహిమ యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్ ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. ప్రభు కనులు నీతిమంతుల మీదను. దేవుని వాక్యాన్ని అందరూ తెరచి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. చూడండి. ఏమనుంది అక్కడ? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చదువుబడిన ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని చెప్తుంది? బాగా గమనించాలి. దేవుని వాక్యం మనకు ఏమని సంబోధిస్తుంది? బాగా ఆలోచించాలి. ఏమని చెప్తుంది వాక్యం? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ దాని కొరకు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. గమనించండి ప్రియమైన యవనస్తులారా, ఈ లైవ్ లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏమని మనకు తెలియజేయుచుంది అంటే, దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టాలి. పితరులు కనిపెట్టారు వాగ్దానాన్ని పొందేదానికి, దేవుని అభిషేకమును పొందేదానికి. ఏం చేశారు? చెప్పండి. కనిపెట్టుట. అందుకని ఇది పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక.
పరిశుద్ధాత్మ కనిపెట్టు ప్రార్థన కనిపెట్టాలి. దేని కొరకు కనిపెట్టాలి అని మనం చెప్తే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. ఏ క్షణమో, ఏ గడియో, ఏ దినమో ఎవరికి తెలియదు. అయితే దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టుతూ దాని కొరకు ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తన, చాలా కాలంగా మనం వింటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన ప్రవర్తనను గురించి అనేక కార్యాలు, అనేక విషయాలు లేఖనాల్లో నుండి మనం వింటూ వస్తున్న కొద్ది దినాలుగా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో ఎంతో జాగ్రత్తతో ఉండాలి. జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే ప్రభు రాకడ కొరకు. దీని కొరకు ప్రభు దినపు రాకడ, ప్రభు దిన రాకడ కొరకు కనిపెట్టాలి. కనిపెట్టి నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఈ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, భక్తి కలిగి నువ్వు జాగ్రత్తగా ఉన్నావనుకో, ఆయన వచ్చి ఏం చేస్తాడు? నిన్ను రెప్పపాటులో, నువ్వు సజీవంగా ఉంటే రెప్పపాటులో మార్పు పొందుతావు. నీకన్నా ముందుగా చనిపోతే వాళ్ళు మొదట వారు లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము కూడా వారితో ఏకముగా ఎగిరి వెళ్ళిపోతాం. ఎక్కడికి? పరలోకానికి. ఆమేన్. హల్లెలూయా. భక్తి ఎందుకండి? భక్తి ఎందుకు చేయాలి? ప్రార్థనకి ఎందుకు పోవాలి? దేనికి? బండ్లు కొనుక్కోవాలని, కావులు కొనుక్కోవాలని, బంగ్లాలు కట్టుకోవాలని, ఉద్యోగాలు సంపాదించాలని, వీటి కొరకు కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తూనే ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా బండ్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఏంటండి, మంచి చదువులు చదువుతున్నారు, మంచి స్థానంలో కూడా ఉన్నారు. భక్తి దేని కొరకు అంటే, దేని కొరకు నువ్వు కనిపెట్టాలి అంటే ఆయన దినపు రాకడ కొరకు. బైబిల్లో స్పష్టంగా ఉంది చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ దాని కొరకు ఆశతో అపేక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో కార్యాన్ని మీరు గమనిస్తే, అదే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మికుటమైన కాదు, మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న ఏమవుతారట? కాలిపోతాయి. ఆలోచించండి. బాగానే ఉన్నానులే, నిండుగా ఉన్నానులే, బలంగా ఉన్నానులే, నాకన్నా వీరుడు లేడు, నాకన్నా సూర్యుడు లేడు, నాకన్నా అందగాడు లేడు, నాకన్నా ఆటగాడు లేడు, నాకన్నా బలశాలి లేడు అనుకుంటున్నారు చాలా మంది. యమాయమీలు ఫల్టీలు కొట్టారు, అడ్రస్సులు లేవు. రాజులు సైతం గడ్డి తిన్నారు,
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మరుగైనది ఏది? అందుకని అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతిస్తుంది. గతించిపో ఏమవుతుందట? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. లయం అంటే నాశనమైపోతుంది. అర్థమవుతుందండి? పంచభూతాలన్నీ కూడా వికృతమైన వేంద్రం, వికృతమైన అగ్ని చేత, వేంద్రం అగ్ని చేత ఏమవుతాయి? లైన్ అయిపోతాయి. పిల్లారా, ఎందుకు కనిపెడుతున్నాం? చాలా మందికి భక్తి ఎలా కనబడుతుంది? భక్తి వెర్రితనంగా కనబడుతుంది. వాళ్ళకి ఏం పని లేక ఎప్పుడు చూసినా దేవుడా, తండ్రి, యేసయ్య చప్పట్లు కొట్టి పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలు ఎప్పుడు చూసినా ప్రార్థనే. ప్రార్థన చేయబట్టే ఇంకా ఉన్నావు భూమి మీద, లేకపోతే ఎప్పుడూ పోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థించేవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అందుకని ఇంకా ఇది నాశనం కాకుండా ఆగింది. అర్థమవుతుందా? చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. అందుకనే మీకా ప్రవక్త ఒక మాట మనకు తెలియజేస్తాడు. చూడండి, 3వ మాటగా నేను చూపెడతాను. మీకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. మీకా 1:4. మీకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు. కవ్వొత్తి, మైనము అంటే కవ్వొత్తి కరిగినట్లు. పర్వతాలు కరిగిపోతాయి. వాటి మీద నీళ్లు పారినట్లు అవి కరిగిపోవును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపమును బట్టి ఇదంతా సంభవించును. ఇదంతా సంభవిస్తుంది. అర్థమవుతుందండి? చూడండి, మైనము కరిగినట్లు కవ్వొత్తి ఎలా కరిగిపోద్ది? వెలిగించినప్పుడు చూసారా? మైనము కరిగినట్లు అలా కరిగిపోద్ది. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఇలాగే బలంగా ఉండాలే. కొంతమంది బలం చూసుకొని, కొంతమంది డబ్బులు చూసుకొని, కొంతమంది ఆస్తులు చూసుకొని ఏంటండి, కొంతమంది వారికి ఉన్న పేరును చూసుకొని, కొంతమంది వారికి ఉన్న హోదాను చూసుకొని, కొంతమంది ఏమో వారికి ఉన్న స్థానాలను బట్టి ఏమవుతున్నారు? అతిశయపడిపోతున్నారు. గర్విస్తున్నారు. అంతా నాదే, నేనే, నాదే అంతా. ఏది నీది కాదు, ఏది నీది కాదు. దేవుడు ఈ రాత్రి వస్తే ఎవరికి ఇది అంతా ఏమైపోద్ది? ఎవరికి ఇదంతా? అది నాది, ఇది నాది. దేవుడు కరగ చేయాలనుకుంటే మైనం వలె కరిగిపోద్ది. బలశాలి అనుకున్నాడు, అందరిని వేసేస్తాను, తీసేస్తాను. దేవుడు దావీదును లేపాడు.
లేపేం చేశాడు, చిన్న రాయి తీసుకొని కొట్టాడు, చచ్చాడు. చిన్న రాయి ఒడిశలో పెట్టి కొట్టాడు, చచ్చాడు. ఏమైపోయింది బలం? ఏమైపోయింది? అక్కడికి వచ్చిందా? దేవుడు మన ముందు నడుచువాడు, శత్రువుని అలాగా కరగజేసేటట్టు చేయగలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడుచు వస్తున్న పర్వతాలన్న మైనంలా కరుగుతున్నాయి. చూసారా, పర్వతాలు కూడా ఇలా కరిగిపోతున్నాయి. ఎంత పవర్ ఆయన, మైటీ. హల్లెలూయా. ఏంటండి, అందుకనే మైటీ లార్డ్ అంటాడు ఒక ఆయన. వండర్ఫుల్ గాడ్, ఆల్ మైటీ గాడ్. ఆయన ఎంత శక్తిమంతుడో. ఆయన దహించు అగ్ని అని రాయదు. ఏంటంటే దహించు అగ్ని. చాలామంది అనుకుంటారు ఏ ప్రేమ స్వరూపిలే, కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఏంటండి ప్రేమ స్వరూపి. ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, కృపామయుడు. అన్నం అంతేనా? యేసు ప్రభు దయామయుడు, కృపామయుడు అనుకుంటారు చాలామంది. ఆయన నడిచి వస్తుంటేనే చూసారా ఏమంటుంది వాక్యం? ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు చూడండి, పర్వతాన్ని సైతం ఆయన కరిగేటట్లు చేయగలిగిన వాడు. అర్థమవుతుంది? పర్వతాల్ని కరిగించేటట్లు చేయాలి. పర్వతం లాంటి వాళ్ళు అనుకున్నా దేవుడు కరగజేయాలనుకున్నాడు అనుకో, వాడి ఇది కొవ్వు బాగా కరిగిందిరా అంటారు కొంతమంది చూసి. ఇంతకుముందు వీడికి బాగా కొవ్వు ఉండేది, ఇప్పుడు కొవ్వు కరిగింది వీడికి అంటూ ఉంటారు కొంతమందిని చూసి. ఎందుకంటారు అన్నమాట, ఒకప్పుడు బాగా కొవ్వు పెట్టి ఇట్లా ఇట్లా చూస్తాడు, ఎవరిని చూసినా. దేవుడు కరగ తీసాడు అంటాడు. ఎవరా ఏమైంది? బాగాలేదు, ఈరోజు రేపు పోయేటట్లున్నా. ఎవరా బాగా తెలుసుకున్నావు కదా, ఏమైంది మరి? దేవుడు తలుసుకుంటే కొండలు సహితం పిండి పిండి చేయగలిగిన వాడు. ఆమేన్. మనం నమ్ముకున్న దేవుడు అంత శక్తివంతుడు. విత్ ఇన్ సెకండ్లో ఆయన ఏదైనా చేయగలడు. ఎర్ర సముద్రాన్ని బాయిలు చేశాడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు ఆయన. అర్థమవుతుంది? ఫరోని అతని సైన్యాన్ని అంతటిని సముద్రంలో ఏం చేశాడు? ముంచాడు. శవాలయం తేలేదు. అర్థమవుతుందా? మనం అనుకుంటాం ఆయనకేం బలం ఉందలే, నేను బాగా బలాఢ్యుడిని. ఒకవేళ నేను బలహీనుడిని కావచ్చు, నేను ఎప్పుడు బలహీనుని అప్పుడే నేను బలవంతుని. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు అంటే నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే నేను బలవంతుని. నన్ను బలపరిచింది ఎవరు? దేవుడు. ఆమేన్. నన్ను బలపరిచేది ఎవరు? మనుషులు కాదు. ఆ మనుషులు సపోర్ట్ చూసుకొని ఎట్లా అన్నాం కాదు. కొంతమంది మనుషులు సపోర్ట్ చూసుకుంటారు, మనకి ఏ మనిషి సపోర్ట్ లేదు. మన సపోర్ట్ యేసయ్యే. ఆమేన్. మన ఆధారం ఆయనే, మన ఆశ్రయం ఆయనే, మన బలము ఆయనే, మన సమస్తము ఆయనే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ కీర్తన, 50వ కీర్తన 3వ వాక్యం. 50వ కీర్తన 3వ వాక్యం చదవండి. 50వ కీర్తన. ఏమి చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉండడు. మన దేవుడు ఏమి చేయుచున్నాడు? వేచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన
వెయిట్ చేయుచున్నాడు అంటే ఆయన వస్తున్నాడు. ఏం చేయుచున్నాడు కాదు, వెయిట్ చేయుచున్నాడు. విల్ కమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండమైన గాలి విసురుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాట, వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఏ గాలి? దయ్యం గాలి కాదు. ఏ గాలి? ఏ గాలి? ఏ గాలి వీస్తుందట? ఆత్మగాలి, అగ్ని సుడిగాలి. ఇక్కడ చూసారా? అగ్ని, మరొక పక్క ఏముందట? సుడిగాలి వీస్తుందట. అగ్ని. అందుకని కొన్నిసార్లు ఆయన చల్లనైన గాలి వారిని తాకినప్పుడు వారు మరింతగా దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ పూనులై దర్శనాలు చూసేవారు దర్శనాలు చూస్తారు, ప్రవచించే వాళ్ళు ప్రవచిస్తారు, అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని భాషలు మాట్లాడతారు, ఆత్మలు వివేచించే వాళ్ళు వివేచిస్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ముందర అగ్ని ఏం చేస్తుందట? మండుచు ఉంది. ఏం చేస్తుంది? ఆయన ముందు ఏం చేస్తుంది? అగ్ని మండుచు. ఆయన చుట్టూ ప్రచండమైన వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత అదుగదుగు నాతో నిబంధన చేసిన నా భక్తులను ఆమేన్, హల్లెలూయా. ఏం చేయడానికి కోరిక? ఆయన యొద్దకు సమకూర్చేదానికి ఒక ప్రయత్నం. తన భక్తులందరినీ ఆయన యొద్దకు సమకూర్చాలంటే ఏం చేయాలి? మీరు కనిపెట్టి దేవుని ఆత్మను పొందాలి. ప్రభు దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టి సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడాలి. సిద్ధపాటు అవసరం. ఇంకా సిద్ధపాటు లేకుండా అలాగే ఉండకూడదు. ఇప్పుడు చాలా మందికి ఈ కరోనా అని చెప్పి చాలా మందికి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది, భక్తిహీనత ఎక్కువైపోయింది. అన్నిటికీ సిద్ధపడుతున్నాడు కానీ దేవుడు సన్నిధికి రావడానికి సిద్ధపడట్లా. ఆదివారం కూడా ఇళ్ళల్లో కూర్చుంటున్నాడు. ఏంటంటే కరోనా వస్తుందని. మరి బజార్కి పోతే రావట్లేదా? పెళ్ళిళ్ళకి పోతే రావట్లేదా? ఫంక్షన్లకు పోతే రావట్లేదా? సావులకు పోతే రావట్లేదా? రోడ్ల మధ్య తిరిగితే రావట్లేదా? ఏంటమ్మా ఇంకో ప్రార్థన, కరోనా ఉందని అంట. సాకు. ఏంటిది? సాకు. అంటే వీళ్ళు ఏం లేదు, వీళ్ళు దేవుని రాజ్యానికి సమకూడాలని ఆ వైనం వారిలో, ఆ విధానం వారిలో కనబడట్లేదు. ఎక్కడికెక్కడికో వెళ్తారు, ఏదేదో తిరుగుతారు, అన్ని చోట్లకి వెళ్తారు. ప్రార్థనకి రావట్లేదు, ఇంకా కరోనా ఉందని వచ్చిందని. మరి కరోనా తినకుండా ఉన్నావా? బయటికి వెళ్ళకుండా ఉన్నావా? కూరగాయలకి వెళ్ళట్లేదా? మార్కెట్కి వెళ్ళట్లేదా? బజార్కి వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదు అబ్బాయి. అన్ని చోట్లకి వెళ్తారు కానీ ప్రార్థన కరోనా ఉందని అందుకని రాలేదు అయ్యారు. మరి మతానికి పోతే ఇంట్లో ఉంటారా? అన్న కరోనా వచ్చేది ఆడున్నా వస్తుంది. నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండాలి. పరిశుద్ధత కలిగి నీవు జాగ్రత్తగా ఉండాలి.
పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో నీవు జాగ్రత్తతో ఉంటే నీకు రాదు. ఎందుకంటే నువ్వు సిద్ధపడి ఉన్నావు కదా. తెగులు నీకెందుకు వస్తుంది? ఐగుప్తులు కలిగిన ఏ రోగము నీకు రాదు. ఒకవేళ వచ్చినా స్వస్థపరిచే యెహోవాను నేనే. నీకెందుకు భయం? దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఒకవేళ ఏ తెగులు నీకు రాదు, ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరుస్తా. బజార్లన్నీ తిరిగేదానికి తిరుగుతారు, అన్నిటికి పోతే ప్రార్థన రెండు కరోనా వచ్చిందని అందుకని ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉంటే వస్తే తీసుకెళ్లి సమాధుల్లో పెడతారు, పెట్లు పెట్టి భద్రంగా మూసేసి వస్తారు. ఏ గొడవ లేదు. ఇంకా భక్తిహీనత. దేవుడు చెప్పాడు, ఇదిగో భక్తిహీనత అధికమైపోద్ది. విశ్వాసములో సన్నగిల్లిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిని కూర్చిన ఆసక్తి లేదు, దేవుని సముఖాన్ని కూర్చిన తృష్ణ లేదు. పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో మీరు జాగ్రత్తగా నడుచుకోనమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే మనుష్యుడు ఇచ్చలవిడిగా ఇష్టానికి బ్రతుకుతున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టడం లేదు, సిద్ధపాటు లేదు, దేవుని ఆత్మను పొందాలని ఆశ లేదు. ఏదో పోతున్నాం వస్తున్నాం, అంతే. ఏదో పోయాము వచ్చాము. కాదు పిల్లారా, ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కరుణ వాత్సల్యతను బట్టి ఒక సహోదరునిగా సేవకునిగా బ్రతిమలాడుతున్నా. దేవుని వాక్యం ఏమంటుంది? మనము దేని కొరకు కనిపెట్టుతున్నాము? దేని కొరకు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. దేవుని దినపు రాకడ కొరకు పరిశుద్ధత కలిగి భక్తితో నీవు కనిపెట్టాలి, జాగ్రత్తతో ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నానులే, ఏదో ప్రార్థనకు వెళ్తున్నానులే, నేను కూడా ప్రభువుని నమ్మానులే, ఏదో బాప్తిస్మం పొందానులే అనుకుంటే సరిపోదు. దేవుడు ఆయన చూస్తున్నాడు, సమస్తమును చూస్తున్నాడు ఆయన. అందుకే వాక్యం ఏమంటుంది? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక వాక్యం మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యం. ఏంటంటే ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావళి నుండి ఆకువాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఆకాశ సైన్యమంతా ఏమవుతుందట? క్షీణించును. ఏమవుతుంది? క్షీణించిపోతుంది. ఆకాశ సైన్యం క్షీణించిపోతుంది. ఆకాశంలో సంచరించే దురాత్మల యొక్క సైన్య సమూహం అంతా క్షీణించిపోయే సమయం. అర్థమవుతుందండి? కాగితపు చుట్టవలే ఆకాశ విశాలం చుట్టబడే సమయం ఆసన్నమవుతుంది. ఇంకా ఎంతకాలం? ఇంకా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రభు చెప్పినట్లుగానే భూమి మీద ప్రతిదీ సంభవిస్తూనే ఉన్నాయి. చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక పక్క తెగుళ్ళు, ఒక పక్క ఉగ్రత, ఒక పక్క యుద్ధ సమాచారాలు, ఒక పక్క భయంకరమైన
స్వార్థం, పగలు, ఈర్ష్యలు, ద్వేషం, ప్రేమ చల్లారిపోతుంది, అక్రమాలు పెరిగిపోతున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా అధికమైపోతాయి. ఒకప్పుడు ఎవడన్నా కింద పడితే అందరూ పరిగెత్తుకుని వచ్చేవారు. ఇప్పుడు కింద పడితే ఎవడు రాడు. పోతే మన మీదకి ఎక్కడ వచ్చిందో బాబు లేని పోయిపోవడం అని ఎవరు రావట్లేదు. ఒకప్పుడు వెళ్ళేవారు. ప్రేమ చల్లారిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళకి ప్రేమ లేకపోతే బయట వాళ్ళ సంగతి మనకి ఎందుకు రా బాబు లేని పోనుకోవడం అనుకొని వెళ్ళిపోతున్నా. ఆలోచించండి. దేవుని వాక్యం చాలా సూటిగా మన ఎదురుకు వస్తుంది. ఎందరో నశిస్తున్నారు, ఎంతో మంది నశించుతున్నారు, వేలు లక్షల మంది నశించిపోతున్నారు. కనిపెట్టి ప్రార్థించవలసిన నీవే, కనిపెట్టి కన్నీరు విడవలసిన నీవే, ప్రభు పాదాలు పట్టుకోవలసిన నీవే. నాకేం పట్టలేదులే, నాకెందుకు వచ్చింది కూడా, నేను బాగానే ఉన్నానులే అన్నట్లున్నారు ఈ రోజున. ఎవరు భక్తులు. హల్లెలూయా. నాకెందుకులే, నేను బాగానే ఉన్నానులే, నాకేం కాలేదు, నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాను. ఆలోచించండి పిల్లలు, రాలిపోతున్నారు. ఎలాగా? ద్రాక్షవల్లి ఆకులు వాడినట్లు వాడిపోతున్నారు. అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లుగా వాటి సైన్యమంతయు రాలిపోదువో నీవు, కూలిపోదువో. ఏం పాటలు రాలిపోయేది కూలిపోయేది, అదేం పాటలు? వాడికి పాటలు లేనట్టు రాలిపోదువో కూలిపోదు అంటాడు. వరే ఇదేం పాట నాయన అనుకున్నాను నేను. పాట పాడమంటే రాలిపోదు కూలిపోదు అంటున్నాడు. రాలిపోయేది కూలిపోయేది ఏంటరా నాయన, అదేం పాట? వాళ్ళ ప్రకటన అంతవరకు ఉందే. ఆలోచించండి. యాకోబు పత్రిక, యూదా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 1 పేపర్, 21వ వచనం. యూదా పత్రిక 21వ వచనం. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో దేనిలో ప్రార్థన చేయాలట? చూడండి దేనిలో ప్రార్థన? పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. ఇప్పుడు దాకా ఏం చెప్పా? ఇవన్నీ కనబట్లేదు, ఇవన్నీ మరువైపోతున్నాయి. అయితే మనం ఎలాగుండాలి? మీరు విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. కాచుకొని ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. కాచుకోండి, కనిపెట్టండి. కాచుకొని ఉన్నాయి. పిల్లోడు వాళ్ళ నాన్న వచ్చేదాకా కాచుకొని ఉంటాడు. ఎందుకు? వాళ్ళ నాన్న ఏదైనా తీసుకొచ్చి ఇస్తాడేమో తిందామని. డ్యూటీకి బయట డాడీ కోసం, మమ్మీ కోసం పిల్లలు ఎలా కనిపెట్టుకుంటారు, ఎలా కాచుకొని ఉంటారు? మనకి ఏమన్నా సాయంకాలం కదా ఏమన్నా తీసుకొచ్చేస్తారేమో అని ఏం చేస్తారు పిల్లలు? కాచుకొని కనిపెట్టుకొని ఉంటారు.
అయితే మనము దేవుని పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఏం చేయమంటున్నాడు? నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండండి. కనిపెట్టండి, కాచుకొని ఉండండి. కనికరము కొరకు ప్రేమలో నిలిచి ఉండండి. ప్రేమయే శాశ్వత కాలము నిలిచేది. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి, నీ భక్తి వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం. నేను భక్తుడిని, నేను భక్తురాల్ని అనుకుంటే లాభం లేదు. ప్రేమలో నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలట? నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. ప్రేమలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కాలం గడుస్తుందిలే, ఏదోలా ప్రార్థన చేస్తున్నానులే, ఏదో నాకు నచ్చిన వాళ్ళు నేను ప్రేమిస్తానండి. అందరినీ ప్రేమించకపోయినా ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది? నేను మనిషిని కదా. ఏంది నీకు మెచ్చిన వాళ్ళని ప్రేమించడం కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆమేన్. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? దేవుడు ప్రేమ స్వరూపి. ఆ స్వరూపమే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. తన స్వరూపమును సొగస్సు నీకు ఇచ్చాడు. ఆయన స్వరూపమైన సొగస్సుని లేనివానిగా మార్చబడ్డాడు. యేసయ్య అందరికంటే అతి సుందరుడు అంటాడు. నరులందరికంటే నువ్వు అతి సుందరుడు. ఆయనకంటే అందగాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఇంకా ఆయన అందం చూసామనుకో, కనీసం ఒక రెప్పపాటు కూడా ఇట్లా ఎవరిని చూడడం. ఇంకా ఆయన అందం ఇలా చూడాలనిపిస్తుంది. అంత అందగాడు యేసయ్య. యేసయ్య అందాన్ని ధ్యానించామనుకో, ఈ పిచ్చి పిచ్చి అందాలు ఏమో పనిచేయవు. ఈ పిచ్చి పిచ్చి అందాల కోసం ఏమో పాటలు పడుతున్నారు ఇప్పుడు జనం. ఏ ప్రేమ? పిచ్చి ప్రేమలు, అన్ని పిచ్చి ప్రేమలే. పండరాలు కొట్టించుకునే ప్రేమలు, చెప్పులతో కొట్టించుకునే ప్రేమలు. ఏం తెలియనట్టు నన్ను చదువుతున్నారేంటి? మీకు తెలీదే ఏంటి? రోజు పేపర్లో, టీవీల్లో బయట చూడలేదు జనాలని. రకరకాల ప్రేమలు నిలిచి ఉన్నాడు. అయితే దేవుని ప్రేమలో, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని కనికరం కొరకు కనిపెట్టే వ్యక్తివై ఉండాలి. దేవుని ప్రేమ కొరకు నిలిచి ఉండాలి. నీవు నిలిచి ఉండాలి. రాలిపోకూడదు, వాడిపోకూడదు, రాలిపోకూడదు. వాడిపోతే రాలిపోతావు. వాడిపోదువా నీవు, రాలిపోదువా. రాలిపోయే పాటలు, వాడిపోయే పాటలు అయినా మా దైజన్ వాడు పచ్చికగల చోట్లలో నన్నాయనే ఆత్మను పొందిన వాడు చూసావా? పచ్చికగల చోట్ల పొంది ఆత్మను ఎండిపోదువో నీవు, కూలిపోదువో నీవు. ఏం పాటలు రా, ఏం పాటలు? పాడేవాడికి ఉండాలి, ఈ నీ వాళ్ళకి ఉండాలి. ఒక చోట బర్త్డే కోటానికి పోయాం. వాడు పాట పాడారంటే పరదేశులము ఆగురు నాయన శుభమాని వాడు జన్మదినం కూడికి జరుపుకుంటుంటే వీడు పొయ్యే పాట పాడతాడేంటి? పొద్దున్నే ఒకరోజు వీళ్ళు తేజో అమ్మ ఏమమ్మా తేజవాసులు, ఏం పొద్దున్నే తేజవాసులు ఎన్ని పాటలు లేవు. ఇక పొయ్యే పాటే పాడాలన్నా పొద్దున్నే.
వాళ్ళకి పరిశుద్ధాత్మలో ఏం కూడా ఏ పాట పాడాలనో అర్థం కాకపోయా, ఆరాధనలో ఏం పాట పాడాలో అర్థం కాదు, కుటుంబ కృతజ్ఞత కూడికలో ఏ పాట పాడాలో తెలియదు. శుభమాని కృతజ్ఞత కలిగి కూటమి పెట్టుకుంటే అక్కడ ఏ పాటలు పాడతాం? పరదేశులు పాట పాడుకుంటామా? జ్ఞానం ఉండాలి కదా, ఎక్కడ ఏం పాట పాడాలి. అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమును దినము వరకు దేని కొరకు అంటే వీళ్ళంతా అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నారు. ఎవరు ఎంత? వీళ్ళంతా. చూడండి, అదే వాక్యం వలన భద్రము చేయబడి, అదే వాక్యము చేత కొంతమందిని దేవుడు భద్రం చేశాడు, కొంతమందిని దేని కొరకు నియమించాడు, చూడండి బాగా ఆలకించండి. దేని కొరకట? నాశనము. కొంతమందిని దేవుడు భద్రపరిచాడు, కొంతమంది నాశనము కొరకే వారిని ఏం చేశాడంట? నియమించాడంట. ఎంత భయంకరమో చూడండి. కారణం ఏంటి? భక్తిహీనుల యొక్క చదువు మరలా చదువు. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పు. భక్తిహీనుల తీర్పు ఎవరంటే వీళ్ళు భక్తులం అనుకొని భక్తిహీనంగా బ్రతుకుతున్న వాళ్ళ యొక్క వారి కొరకు ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు కొరకు నాశనమును జరుగు దినము వరకు. ఏ దినము? అదిగో నాశనము సంభవించబోయే ఆ దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడిన అగ్ని కొరకు నిలువ చేయబడినారు వీళ్ళంతా. అయితే అదే వాక్యము చేత భద్రము చేయబడి ఉన్నవి. ఆలోచించండి. దేని కొరకంట? అగ్ని కొరకు. కొంతమంది అగ్ని కొరకే, కొంతమంది దేవుని రాకడ కొరకు, కొంతమంది అగ్ని కొరకు. ఎందుకని? భక్తిహీనత. దేని కొరకు? భక్తిహీనత. అందుకే మధ్యాహ్నం ఆయన ఎందు భయభక్తులు గలవాని యొక్క ఆశను ఏం చేయడట? భంగము చేయడు. భంగం చేయడు, భంగము కానేరదు. నా పిల్లరా గమనించండి, భంగం కాదు, భంగం కానేరదు. భక్తి కలిగి ఉండి నువ్వు ఆశ పెడితే నీ ఆశ ఎందుకు భంగం చేస్తాడు? ఆయన కొరకు కనిపెడుతున్నావు అనుకో, ఆయన వచ్చినప్పుడు చక్కగా తీసుకెళ్ళి భద్రం చేస్తాడు. ఆయన భద్రం చేస్తాడు, భద్రంగా కాపాడు. తన సొత్తును ఆయన కాపాడుకునే బాధ్యత ఆయనది. ఆయన కాపాడ్డా? మనం కాపాడుకుంటే ఎంత కాపాడుకుంటాం? చెప్పండి. మనం కాపాడితే ఎన్ని రోజులు కాపాడుతాం? ఇంట్లో పెట్టి తాళం వేయాలి. వచ్చేది ఎట్టయినా వచ్చింది కాదా? వచ్చేటోళ్ళందరికి రావట్లేదే? వస్తుంది. ఎందుకంటే శుద్ధీకరణ జరగాలి కదా. పోతే నెల కొంతమంది మారుతారని దేవుడు అనుమతించాడు కావచ్చు, దేవుడు అనుమతించాడు కావచ్చు. దేవుని చేతులు లేకుండా ఏది రాదు కదా, దేవునికి తెలియకుండా ఏది సంభవించదు కదా. అవునా కదా? అవునా కదా? వాక్యంలోనే ఉంది కదా, ఆయనకి తెలియకుండా ఏది రాదు కదా, ఆయనకి తెలియకుండా ఏది సంభవించదు కదా. అట్లాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం నన్ను భద్రించి అని ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టుకొని ఆ దినపు రాకడ కొరకు
కనిపెట్టు, కనికరం కొరకు కనిపెట్టుకో. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. తీతుకు రాసిన పత్రిక 2:3 సారీ తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. 2:13 త్వరగా చదవండి, నేను ముగిస్తాను. సహించిన వారమైతే కనిపెట్టుకునేవాడికి ఏముంటుంది? కనిపెట్టుకునేవాడికి ఏముంటుంది? కనికరం దొరికింది. ప్రేమలో నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడు? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎవరో నేను ఎరుగనని చెప్పేవనుకో, నిన్ను కూడా ఆయన ఏం చెప్తాడు? నువ్వు ఎవరో నాకు తెలీదు, ఐ సే గెట్ అవుట్. ఎందుకంటే నీవు అక్రమము చేసేవాడు, భక్తిహీనుడు. రిమూవ్, నేను తొలగించేయండి అంటాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏమవుతాం? ఏలుబడి చేస్తాం. చదువుతాను. మనము నమ్మదగిన మనము నమ్మదగిన వారమైనను ఆయన మన ఎడల నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు చూడండి, తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడానికి. ఆయన స్వభావం ఎలా తెలుసా? నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయ కనికరం. ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, ప్రభు దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దాన్ని ఆశతో అపేక్షించుతూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఆశతో తండ్రి అపేక్షించుతూ జాగ్రత్త కలిగి ఉండమని అయ్యా మీ లేఖనం తెలియచేస్తుంది. అయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మంచు. ఇదిగో ప్రభు దినం పొందవలే వచ్చు. ఇదిగో ఆయన నడుస్తున్నప్పుడు అగ్ని ఆయన ముందర నడుస్తున్నాడు. పిల్లారా, మైనము కరిగినట్లు పర్వతాలు కరువచ్చు. పిల్లారా, జాగ్రత్త, జాగ్రత్త.
దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందు అగ్ని నడుస్తూ ఉన్నది. ఎస్, ప్రవచనాలు నెరవేరుచున్న కాలం. ఎస్, ఇదిగో ఆకాశపు సైన్యం నశించినట్లు, ఇదిగో ఎన్నో భయంకరమైన దృశ్యాలు, ద్రాక్ష ఆకులు వాడినట్లు, అంజూరపు వాడినది రాలినట్లుగా అటు సైన్యము రాళ్ళను, ఇదిగో మీరు విస్తున్న అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని ఇక్కడ మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసి జీవార్థమైన మన ప్రభు అయిన క్రీస్తు కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. హల్లెలూయా. దేవుడు ఆ వాక్యము చేత నిన్ను భద్రపరచాలి. అవును, నీతితోను భక్తితోను నువ్వు బ్రతకాలి. నీతితోను భక్తితోను బ్రతకాలి. శుద్ధి కలిగి ఆయన స్వభావములకు విరోధముగా ఏది చేయడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Lord, praise, 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 praise Jesus. Thank you, Lord. Thank you, Lord. నా దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. భక్తిహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు ఇప్పుడు నా ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పు కొరకు ఆ దినం అగ్ని కొరకు నిలువ చేయబడినట్లు అయ్యో అనగా మహాదేవుడు, మహాదేవుడు, మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఆ లోకమునకు సుబుద్ధితో, నీతితో, భక్తితో మనకు బ్రతకాలి అని భక్తుడు అంటాడు. హల్లెలూయా. కనికరము చూపండి, కనికరము చూపండి. ఆయన వాక్కులు నాలో మాలో స్థిరపరచండి. ఆయన స్తుతించుటకు, కీర్తించుటకు, నీ సన్నిధిలో ఆనందించుటకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ఈ సన్నిధిలో ప్రార్థించుకున్నట్టు చేసిన సహాయం కొరకు స్తోత్రం. దేవా, విశ్వాసం అయ్యా, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, భక్తిహీనులు అవుతున్నారు. తండ్రి స్తోత్రం. కనికరం చూపు, ప్రజలు దర్శించండి, ప్రజల కనులు తెరవండి. ఏది శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఆయన. ఏ గడియలను వచ్చి ఎదుర్కొని నన్ను అయ్యా, నన్ను మమ్మల్ని పిల్లలను వీక్షిస్తున్న వారిని ప్రియనైనా అందరినీ సిద్ధపరచండి, బలపరచండి, కృప చూపించండి, సహాయం చేసి మళ్ళీ ప్రోత్సాహం చేయనట్లు స్తోత్రించారు. స్తోత్రం, స్తోత్రం, దేవుడు సాయంకాల కూడిక ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రించారు. పాటల ద్వారా కనిపెట్టు కూడిక ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రించారు. ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రించారు. వాక్కు ద్వారా సంధించినందుకు స్తోత్రించారు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాటలు మనలోకి చేయనట్లు ఫలించినట్లు స్తోత్రించు. ఉదయకాల ఆరాధనకు దేవుడు మనం సిద్ధపరచున్నట్లు స్తోత్రించు. రాత్రంతా పరలోకాలంతా దర్శనంతో నింపునట్లు స్తోత్రించు. సుఖమైన నిద్ర, చురుకైన మెలుకు దయచినట్లు స్తోత్రించు. దేవుడు ప్రాణాత్మ దేహాన్ని బలపరిచి మంచి ఆరోగ్యం చింపు కృప అభిషేకముతో నింపునట్లు స్తోత్రించు. మమ్మల్ని బలపరిచి
వాడుకున్నట్లు స్తోత్రించండి. ఆరాధనలో ప్రత్యేక రీతిలో ప్రయోజనపరుచున్నట్లు స్తోత్రించండి. సకల కూడా పరిశుద్ధుల ఆరాధనలన్నింటినీ ప్రవాసరించినట్లు పరిశుద్ధులందరినీ ప్రయోజనపరచున్నట్లు స్తోత్రించండి. మన ప్రియ సేవకులందరినీ వారి యొక్క పరిచర్యను దేవుడు బలపరిచి దీవించినట్లు స్తోత్రించండి. కార్యాలు వీక్షించిన వారిని వీక్షించబోతున్న వారిని దీవించినట్లు స్తోత్రించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మని కొరకు స్తోత్రించండి. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమల నిత్య రాకడు రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవుని కొరకు స్తోత్రించడము. శ్రేమ కొరకు సియోను కొరకు ఆయుత్తపరుస్తున్న దేవుడి కొరకై స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. మహాగణుడ మహాపరిషుద్ధుడా జీవగల యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ పాటలో తొడగి ఉన్నారు. వాక్య ప్రకటనలో దాసుని శిరసోటు మరుగుపరిచి వాడుకునే విధానానికై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. మాతో మాట్లాడిన రీతిగా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. దేవుని రాకడ కొరకు కనిపెట్టమని చెప్పి ఉన్నావు ప్రభువ. పరిశుద్ధమైన ప్రవక్తనతో ప్రభువ, భక్తితోన ప్రభువ, జాగ్రత్త గల వారై మని నువ్వు చదివించి ఉన్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రంలో నాయన. అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. అయా నీ గడియ ఎలా వచ్చినో తెలియదు నాయన. దొంగ వల్ల వచ్చినో ప్రభు ఎలా వచ్చినో తెలియదు నాయన. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. అయా దేవాని పర్వతంలో ప్రభు మైనము కరిగినట్లు కరిగిపోతాయి నాయన. లోయలు ప్రభు విడిచిపోతాయని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. ఏహో ఏం చేయించున్నాడని చెప్తున్నావు ప్రభు. నువ్వు మౌనముగా ఉండడని చెప్తున్నావు ప్రభువ. నీ ముందర అగ్ని నడుచుకుందని చెప్తున్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రము ప్రభువ. అంజూరపు చెట్లు ఆకులు రాలిపోవని అంటున్నావు నాయన. ద్రాక్ష చెట్లు ఆకులు రాలిపోవని అంటున్నావు నాయన. అయా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభువ. అయా నీకు వందనాలు. అదే వాక్యంతో మమ్మల్ని మేము భద్రపరచుకుంటా సహాయం చేయండి నాయన. అయా ప్రేమలో నిలిచి ఉండి వారుగా సహాయం చేయండి నాయన. అయా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభువ. అలాగే నాయన ఈ లోకంలో ప్రభువ నీతితోనూ భక్తితోనూ స్వస్థత బుద్ధితోనూ బతుకుచుండవాలని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువ. అయా నీకు వందనాలు స్తోత్రం. అట్లా బతికే కృపను మాకు దయచేయండి నాయన. విన్న వాక్యములు ప్రభువ దేవ ధ్యానించే కృపను మాకు దయచేయండి నాయన. అయా దేవానికి వందనాలు స్తోత్రాలు. విడిచి మర్చిపెట్టక నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. వాక్యం పట్టుకుని ప్రభువ ఆయా దినదినము తల వస్తున్న కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. నీకు వందనాలు స్తోత్రంలో ప్రభువ. ఆయా యంత్రం ద్వారా విన్న ప్రతి బిడ్డను దీవించండి. అయా దేవానికి వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ప్రతి ఒక్క అవసరంలో కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అయా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఈ రోజు ప్రభువ ఈ సమయాన ప్రభు ఎవరైతే వాక్యం నిమిత్తం తీర్మానం చేసుకున్నారో ప్రభువ ఆ తీర్మానం ప్రకారం జీవించే కృపను వాళ్ళకి మాకు దయచేయమని అయా నిరంతరము నిత్యము నిలిచే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రం ప్రభువ. రేపు జరగబోయే ఆరాధనలో కూడా నీవేతో నడిపించండి ప్రభువ. అయా నీకు వందనాలు స్తోత్రాలు. ఒక ప్రత్యేకమైన రీతితో మాతో మాట్లాడమని మా ప్రవర్తన సరి చేసుకునే కృపను మాకు దయచేయమని నేర్పించమని త్వరలో రాని యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సమీపించు. నా సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సమీపించు. నా ప్రాణమా యెహోవాను సమీపించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వీక్షిస్తున్న వారికి ప్రభు యేసుక్రీస్తు పేరట మా వందనాలు. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని మీ పరిచర్యను మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.